పూరా లోకల్. నేను ఈ మధ్యలో అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్లలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్ గంజ్ గురించి చూడడం జరిగింది. దురదృష్టకరం, బాధాకరం. కిషన్ గంజ్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అమ్ముతావా సస్తావా అని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది ఇలా బీహార్ కిషన్ గంజ్లో. ఒకటి కాదు, రెండు కాదు, నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్లో ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు. బీహార్ కిషన్ గంజ్లో రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కిషన్ గంజ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసి హిందువుల భూములని కబ్జా చేసుకొని ల్యాండ్ జిహాద్ నడిపిస్తున్నారు కిషన్ గంజ్ బీహార్ లోపల. గావాళ్ళు మా మెదక్కి ఎందుకు వచ్చిరన్నా? వాళ్ళకి జిన్నారంకి ఏం సంబంధం ఉంది? ఇక్కడ జిన్నారం ఉంది, ఇక్కడ జాగ ఉందని. అది కోదండ రామాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ 1, 2కు సంబంధించిన భూమి. దాని మీద విచారణ చేయమంటే మా తహసీల్దార్ బిజీ ఉన్నాం సార్, భూభారతి పనులలో ఉన్నాము అని చెప్తాడు. సరే, అది గుడి భూమిలో మదర్సా వచ్చింది, ఎట్లా వచ్చింది? ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, కొన్నరా? కొంటే ఎండోమెంట్స్ సంబంధించిన భూములలో మదర్సా ఎట్లా వచ్చింది అనేది అడిగితే దానికి సమాధానం లేదు. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, పోలీస్ బిజీ, రెవెన్యూ బిజీ, ఎవ్రీబడి ఈజ్ బిజీ. కానీ మదర్సాలు వస్తూనే ఉన్నాయి. మదర్సాలకి కిషన్ గంజ్ పేరిట బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రెంట్స్ వస్తూనే ఉన్నారు, ఆడు ఉంటూనే ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. డీజీపీ గారికి చెప్పినాం, స్పందన కరువైంది. జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు. సర్వోన్నతమైనటువంటి అధికారి డీజీపీ గారిని వారి దృష్టికి తీసుకుపోయి చెప్పినాం, కదలిక లేదు. మదర్సా మూతవలేదు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ, బీహార్ వాళ్ళ ఐడెంటిటీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇప్పటిదాకా పిలిపిస్తే లేరు. టీచర్లు బీహార్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ లేదు. అది కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన భూమి అవునా కాదా? సర్వే నెంబర్ 192లో ఉందా లేదా ఈ మదర్సా? దాని మీద విచారణ లేదు. మదర్సాకు అనుమతి ఉందా లేదా తెలియదు. మదర్సాలో ఇంతకుముందు చదువుకున్న విద్యార్థుల డీటెయిల్స్ ఏంటంటే ఆ డీటెయిల్స్ లేవు. ఎవరు వీళ్ళు? మదర్సా నడుపుతున్నది ఎవరు? మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు? ఇంతకుముందు చదువుకున్నటువంటి మదర్సాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలా వద్దా? ఇగో ఇది ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నటువంటి ప్రశ్న. మదర్సాలలో విచారణ జరుగుతలేదు, మదర్సాలో విద్యాబోధన జరుగుతలేదు. నేరుగా చెప్తా ఉన్నా, మదర్సాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలని ఇట్లాంటి వాళ్ళని తెచ్చి మదర్సా అయితే ఎవరు ముట్టుకోరని ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఆ మదర్సాలలోంచే ఇట్లాంటి ఉగ్రవాద ముఖాల్ని తయారు చేస్తా ఉన్నారు అనేదే ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.